టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ ప్రవళిక నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా శ్రేయస్కై పోరాడుతున్న పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇక్కడ ఈ పటాన్ చెరువులో మీరు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వాళ్ళతో ఒక అభిమానాన్ని ఏర్పరచుకొని ఒక మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగారు. అసలు ఎమ్మెల్యే స్థాయికి ఎలా ఎదిగారు? మీరు చేసిన కృషి ఏంటి? ఫస్ట్ నుంచి మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, మదర్ ఫాదర్ కానీ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రాకముందు అసలు అగ్రికల్చర్ ఫ్యామిలీ ప్రజలతో రోజువారీ మా ఫాదర్ మదర్ అప్పటి నుంచి పబ్లిక్తో సంబంధాలు పెట్టుకొని నేను ఎస్ఎస్సి కంప్లీట్ చేసి తర్వాత 90లో ట్రేడ్ యూనియన్ లైన్లో పోవడం జరిగింది. ఈ జనార్దన్ రెడ్డి గారు ఎంబడి 90లో ట్రేడ్ యూనియన్ నాయకులుగా ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా అక్కడ పనిచేస్తూ 94, 95లో ఎంపీటీసీ ఎదగడం జరిగింది. అక్కడ నుంచి 2001లో ఎంపీపీ అయింది కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ నుండి పబ్లిక్ ఎంపీపీ అయిన తర్వాత పటాన్ చెరువు ఎంపీపీ అంటే మేజర్ పెద్ద మండలము, ఒక మోడల్ సమితి. దీనికి సమితి మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత అప్పుడు సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఉంటే దానికి మనము ప్రజలతో సంబంధాలు పార్టీ పరంగా కానీ ప్రజలతో కానీ ఆ రకంగా ముందుకు వెళ్ళగలం. పటాన్ చెరువులో ప్రాథమికంగా ఉన్న సమస్యలు ఏంటి? తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత ఇక్కడ అభివృద్ధి అనేది ఎలా జరిగింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి అనేది చాలా అన్ని రకాల కేసీఆర్ గారు 13 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రము ప్రతి జిల్లా ప్రతి మండలం తిరగడం జరిగింది. ఆయన టీడీపీలో రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను ఎంపీడీసీ అప్పుడు పటాన్ చెరువు టౌన్ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ గ్రామంలో ఈ టౌన్లో ఉన్న సమస్యలు ఆయన దృష్టి తీసుకెళ్తే పరిష్కారం కావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత అనుమానం చేసిన ముఖ్యమంత్రి. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి విషయము, ప్రతి విలేజు, ప్రతి చెరువు, ప్రతి అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో ఈ రాష్ట్ర ప్రజలకు అవసరాలు ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ కోసం ఎందుకు కొట్లాట చేయవలసి వచ్చింది, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక సిద్ధం చేసి అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, పటాన్ చెరువు నియోజకవర్గం అనేది కనివినియోగ రీతిలో ఒక మినీ ఇండియా, ఇండస్ట్రీస్ 28 రాష్ట్రాల జనం ఇక్కడ ఉన్నారు. ఆ జనం అంతా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. వారి ఉద్యోగాలు కానీ, వారి వ్యాపారాలు కానీ, వారి బిజినెస్లు కానీ వాళ్ళన్నీ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరి ఆలోచన మేరకు ఈ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి హరీష్ రావు జిల్లా మంత్రి దృష్టి తీసుకెళ్ళి అన్ని వింగులలో అన్ని అంగులలో అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టడం జరిగింది. ఇది చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా, ఎంతోమంది వలస వచ్చిన వాళ్ళు ఉంటుంటారు. ఇక్కడ పొల్యూషన్ నుంచి కాపాడడానికి ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం మీరేం చేయాలనుకుంటున్నారు? పొల్యూషన్ అనేది నేను ఎంపీటీసీ 95లో 2001లో నేను ఇక్కడ ఎంపీపీగా కొనసాగినప్పుడు, ఎంపీటీసీగా కొనసాగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం ఉంది, చాలా ఉన్న ప్రభుత్వాలకు ఎన్నో రకాల మొదలుపెట్టుకోవడం జరిగింది. పొల్యూషన్ అనేది అరికట్టే విధానాన్ని చేయలేకపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో పొల్యూషన్ అనేది ఎక్కడ లేదు. ఇండస్ట్రీ నడవాలి, పొల్యూషన్ అరికట్టే విధాన్ని కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకొని ఇండస్ట్రీ నడపాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్షన్ ప్రకారంగా పనిచేయాలి, ఆ ప్రకారంగా ముందుకు పోవడం జరుగుతుంది. మీరు ఆలోచన చేయండి ఒకసారి, పొల్యూషన్ తగ్గిందనడానికి కారణం ఈ ప్రాంతం అంతా ఇండస్ట్రీ, మన ట్రేడ్, మన రియల్ ఎస్టేట్, పెద్ద విల్లాసు, గ్రేటర్ కమ్యూనిటీసు, కాలనీసు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో రియల్ ఎస్టేట్ ముందుకు పోతా ఉన్నది. ఈ ప్రాంతం అంతా, మా ప్రాంతంలో వర్కర్ క్యాడర్ తప్ప ఓ గస్టెడ్ క్యాడర్ ఒక్కరు ఉండేవారు కాదు. ఇక్కడ పొల్యూషన్ అంటే పటాన్ చెరువు అంటే భయపడదు. ఇప్పుడు రిటైర్డ్ ప్రొఫెసర్సు, ఆర్మీసు, డాక్టర్సు, ఇంజనీర్సు, సైంటిస్టులు మా దగ్గర, మా ప్రాంతంలో బీడీఎల్, బిహెచ్ఎల్ పెద్ద గ్రేటర్ కమ్యూనిటీస్ మా దగ్గర వెలుస్తూ ఉన్నాయి. దానికి నిదర్శనం అది లేకపోవడంతోనే వీళ్ళందరూ రావడం జరుగుతారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10-12 కోట్ల రూపాయలకు ఎకరం మా ప్రాంతంలో రేట్లు పెరిగి
విపరీతమైన జనం అనేది వస్తూ ఉన్నారు. దానికి నిదర్శనము డెవలప్మెంట్ కారణం. మహిపాల్ రెడ్డి గారు అంటే కుసూటితనం ఉన్న వ్యక్తి అండ్ ఏదైనా పట్టుకుంటే పని వదలరు, పట్టుదలతో ముందుకు వెళ్తారు, ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు ఏ సమస్య వచ్చినా అని మాకు ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా తెలిసింది. దీని గురించి చెప్తారు. ఇప్పుడు ప్రజా అవసరాలకు ఏముందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నాయకుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి వర్తింపజేయడానికి మా ఆలోచన. అనవసరమైన దాంట్లో పోయి మేము ఎందుకు నెత్తినొప్పించుకోవాలి? మాకు మా ప్రాంతానికి ఏం అవసరం ఉందో దాని గురించి ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా కావాలి. మాకు పబ్లిక్ అవసరం పడుతుంది ఆలోచనతో దాన్ని తప్పకుండా అధికారులను ప్రభుత్వం దృష్టికి వచ్చి నాయకులు ముఖ్యమంత్రి గారి దృష్టికి జిల్లా మంత్రి తీసుకెళ్ళి పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తాం. ఇక్కడ ఇండస్ట్రీస్ లో ఎంతో మంది ఉపాధి పొందుతూ ఇక్కడే ఉంటున్నారు. ఈ కరోనా టైంలో చూసుకుంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? మేము కరోనా విషయంలో 2 టర్మ్స్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కరోనా విషయంలో చాలామందికి వారికి నిత్యావసర వస్తువులు కానీ నా పర్సనల్గా నేను ఇంచుమించు ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టి వారికి సర్వీస్ చేయడం జరిగింది. మా ప్రాంతంలో ఉన్న వారు ఎవరు ఇబ్బంది పడలేదు. హాస్పిటల్ విషయంలో కానీ కరోనా కిట్స్ కానీ వాళ్ళకి చెకప్ చేయడం కానీ ప్రతి విషయంలో మా కార్యకర్తలు మేము మా సర్పంచులు ఎంపీపీలు జడ్పీటీసీలు మున్సిపల్ అందరూ ఒక టీం వర్క్ పనిచేసి ఎక్కడికక్కడ ఏ ఏరియా వాళ్ళకి ఆ ఏరియాలో వాళ్ళ టీం వర్క్ పనిచేసి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చింది. ప్రభుత్వం కూడా స్పందించింది. మీ పైన కొన్ని అక్రమ భూ కబ్జాలపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఒక ఫ్యాక్టరీలో కూడా ఒక అతను చనిపోతే మీరు ఏదో మనీ డిమాండ్ చేశారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? వాస్తవమే. అది ఒక వర్కర్ ఒక ఇండస్ట్రీస్లో మొన్ననే 17వ తారీఖు హైకోర్టులో దాన్ని క్రైమ్ చేసి కొట్టేసి ఒక వర్కరు ఒక కంపెనీలో జాబ్ చేస్తాను. ఆ వర్కరు ఇన్ పంచ్ ఉంది, అవుట్ పంచ్ లేదు. చనిపోయి చిట్కుల విలేజ్ అనే గుట్టలలో ఆ డెడ్ బాడీ అక్కడ ఉంది. విలేజ్ చిట్కుల విలేజ్ అతను. అప్పుడు ఎలక్షన్స్ అయినాయి 2014లో. ఎలక్షన్స్ అయినప్పుడు ఇంకా రిజల్ట్ రాలేదు. చనిపోయిన కుటుంబ సభ్యులు వస్తే మన యజమాని మేనేజ్మెంట్లో పోయి బాబు ఇన్ పంచ్ ఉంది, అవుట్ పంచ్ లేదు, వర్కర్ ఎక్కడ ఉండాలి బాధ్యత కదా కంపెనీ మేనేజ్మెంట్. లేదంటే వాడు ఏదో రకంగా మాట్లాడేందుకు ఖచ్చితంగా మాకు దాని రిజల్ట్ కావాలి, ఎట్లా పోయి ఎట్లా చచ్చిపోయాడు ఆ బాధ్యత నిర్వహించాలని అడిగాం. దాన్ని డబ్బులు డిమాండ్ చేసేంత దుర్మార్గంగా మేము అది ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నేను ఎమ్మెల్యే కావడానికి 100 ఎకరాలు అమ్మేసిన పటంచెరు ప్రాంతం అంతా తెలుసు. ఎవరు నేను ₹1,00,000 ₹1,00,00,000 రోజు దానం చేస్తున్నాను. గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు నేను నియోజకవర్గ స్థాయిలో మొత్తం కట్టుతాను. ఎవరైనా తెలుసుకున్నాను. దుర్మార్గులు చాలా మాట్లాడతారు, ఆ మాటలకు అర్థం లేదు పడతాం లేదు. భూ కబ్జాల విషయానికి వస్తే భూ కబ్జాలు చేసినట్టు ఒక ఇంచు జాగా ఒక గజం ఒక 100 గజాల జాగా ప్రూఫ్ చేస్తే రాజకీయాలలో గుండు కొట్టించుకొని సన్యాసం ఉంచుకుంటారు. టీవీలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయని మాట్లాడి ప్రూఫ్ చేస్తే కాదు. అవన్నీ ఆధారాలు ప్రూఫ్ చేస్తే ప్రూఫ్ చేసిన మరీక్షణమే నేషనల్ పోలీస్ స్టేషన్ కూడా నిలబడి గుండు పట్టుకొని అదేంటి మనం సన్యాసి బట్టలు వేసుకొని ఇంటికి వస్తాం. గుర్తుపెట్టుకోవాలి అందులో జవాబు. ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలను ప్రోత్సహించాలని మీరు ఎప్పుడు ముందుంటారు. అండ్ అదేవిధంగా యువతలో కూడా మీకు బాగా ఫాలోయింగ్ ఉంది. వాళ్ళ ప్రోత్సాహం దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, యువతకేం అవసరం ఉంది, మహిళలకేం అవసరం ఉంది, ఈ ప్రాంత అభివృద్ధికి ఏమేమి కావాలి అనేది ఆలోచనతో ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. ప్రభుత్వం ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముందో ఆలోచనకు అనుగుణంగా మేము అడుగులు ఇస్తాము. ఈ ప్రాంతంలో పటంచెరు నియోజకవర్గంలో 16 బ్రిడ్జిలు ఉన్నాయి, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, అదే మన హై లెవెల్ బ్రిడ్జెస్ నాలాల మీద 16 బ్రిడ్జిలు కంప్లీట్ చేయడంతో ఈ ప్రాంతం అంతా భూముల రేట్లు వచ్చి మంచి డెవలప్ అయింది. 12 feet రోడ్లన్నీ 24 feet డబల్ రోడ్లు చేయడం జరిగింది. యువతకు జిన్నారంలో 5 ఎకరాల ల్యాండ్ స్టేడియంకు అలాట్మెంట్ చేసి వర్క్ నడుస్తాం. పటంచెరులో మైత్రి స్టేడియంకి 3.5-4 కోట్ల రూపాయలు పెట్టి స్పోర్ట్స్ బిల్డింగు ఇక్కడ స్టేడియం డెవలప్ చేయడం. ఇక్కడ పటంచెరు మండలంలో ఎస్వీఆర్ ముంగట సర్వే నెంబర్ అక్కడ 5 ఎకరాల ల్యాండ్ తీసుకొని స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం వర్క్ నడుస్తూ ఉంది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్కడ 5 ఎకరాలు తీసుకొని స్టేడియానికి పిల్లలకు యూత్కు ఆడపిల్లలు అనుకోండి మగపిల్లలు అనుకోండి యూత్కు
సీనియర్ సిటిజన్ కింద రేపు వాకింగ్ పాత్ కానీ ఏదైనా స్పోర్ట్స్లో పాల్గొన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పటంచర్లో ఇంత కాస్ట్లీ ఏరియా అయినా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మన జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ అలాట్మెంట్ చేయడం యూత్కు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు చదువుకున్న మహిళలకు ఇండస్ట్రీస్లలో జాబులు కానీ ఎక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో చూసుకుంటే పక్క రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. ఈ ప్రభావం తెలంగాణలో ఏదైనా ఉండబోతుందా? టీఆర్ఎస్లో బంగారు తెలంగాణ సాధ్యమేనంటారా? తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే ఒక ముసలాము 2000 పింఛన్ వస్తాం, ఒక భర్త చనిపోయిన మహిళకు 2000 పింఛన్ వస్తాం, ఒక వికలాంగునికి 3000 పింఛన్ వస్తాం. బంగారు తెలంగాణ కాదా? ఈరోజు కేజీ టు పీజీ హాస్టల్స్ ఈరోజు ఒక స్టూడెంట్ మీద తెలంగాణ ప్రభుత్వము 1,25,000 రూపాయలు ఖర్చు పెడతారు. యూనిఫామ్ అనుకోండి, భోజనం అనుకోండి, బుక్స్ నోట్ బుక్స్ అనుకోండి, ఎడ్యుకేషన్ మీద పెద్దపీట వేస్తాము. దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఆలోచన ఈ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాల్లో వంచనలో ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతాం. బీజేపీలు చెప్పాడు కాబట్టి చేసేది. బీజేపీలు ఏం చేసేది చెప్పండి ఒకసారి. ఒక్కసారి ఒక పని చేసినాడు ప్రూఫ్ చెప్పాడు. ఇక్కడ ఏం చేసేది లేదు, ఏమి లేదు. వాళ్ళని ఎక్కువ మాటలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బీజేపీ మాకు పోటే కాదు. పటంచెరు నియోజకవర్గం కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పోటే కాదు. వాళ్ళ మాటలకు చేతలకు దానికి ఆమెడ దూరం ఉంది. మీరు ఇక్కడున్న ప్రజలకి మంచి పాలన చేస్తూ అందరినీ సంతోషంగా ఉంచుతున్నారని ఇక్కడ ఒక టాక్ వినిపిస్తుంది. మీరు భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్లో ఉంటే ఇంకా ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా, దీనికి మీరేమంటారు? తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మేము అందుబాటులో ఉండే సర్వీసు గుర్తిస్తారు. తప్పకుండా దాన్ని మనకు రిజల్ట్ ఉంటుందని నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. ఇంకా రెట్టింపు పనిచేస్తాం. మాకు ఇంకా ఎక్కువ బాధ్యత లేకుండా ఉన్న బాధ్యత ఉన్నా తప్పకుండా వారికి జవాబుదారీగా పనిచేస్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అంబిషన్ అనేది ఉంటుంది. మరి మీ జీవిత లక్ష్యం ఏంటి? మేము పని చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, భగవంతుడు ఉంటుంది. ఇక్కడ ఏ పని చేయమంటే అక్కడ పని చేయడానికి సిద్ధంగా. అసలు మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఎవరి స్ఫూర్తిని తీసుకున్నారు? రాజకీయాలకు రావాలనుకునేది ఫస్ట్ 94లో 95లో 3 అంచెల వ్యవస్థ వచ్చింది. 5 అంచెల వ్యవస్థకి వెళ్ళి 3 అంచెల వ్యవస్థ, ఎంపీటీస్ వ్యవస్థ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు మా ఫాదరు, మదరు, మా చుట్టుపక్కల మాకున్న నాయకులు జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు తిరిగేవారు. రాజకీయాల్లో ఏదో రకమైన ఎంట్రీ కావాలనే ఆలోచనతో ఎంపీటీస్కి వెళ్ళిపోయింది. ఎంపీటీస్ అయిన తర్వాత 2001లో ఎంపీపీ అయింది. ఇండిపెండెంట్గా పోటీ చేసినాం 2009లో. కాంగ్రెస్ గారు రాకపోతే ఇండిపెండెంట్ పోటీ చేసి 36,000 ఓట్లు రావడం జరిగింది. మీ నుంచి ఫైనల్గా ప్రజలకు కానీ యువతకు కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? తప్పకుండా వారికి మాకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసి యువతకు, మహిళలకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి ఎదుటోళ్ళని గౌరవించే రీతిలో ప్రభుత్వ పరంగా వచ్చే పథకాన్ని వారికి వారధులుగా ఉండి పనిచేసి వాళ్ళకి అప్పచెప్తాం. ఈ నియోజకవర్గంలో విద్య, వైద్యం సదుపాయాలు ఎలా ఉన్నాయంటారు? డ్రింకింగ్ వాటర్ పుష్కలం ఉంది. సాగునీటి వాటరు చెర్లకుంటలకు మరమ్మతులు చేసి గ్రౌండ్ వాటర్ బ్రహ్మాండంగా ఉంది. ఎడ్యుకేషన్ మా నియోజకవర్గంలో 3 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 3 జూనియర్ కాలేజీలు వచ్చినప్పుడు కట్టడం జరిగింది. డిగ్రీ కళాశాల కట్టడం జరిగింది. ఇవన్నీ గిట పిల్లలకు హాస్టల్స్. ఈరోజు మేము ఉన్న నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్ అన్ని ఒక దగ్గరికి హాస్టల్ హబ్గా తీసుకుపోయి ల్యాండ్ అలాట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. మైనారిటీ, బీసీ, ఎస్సీ హాస్టల్ అనేది ఒక హాస్టల్ హబ్గా మార్చి వాళ్ళందరికీ ఒక దగ్గర సమకూర్చి హాస్టల్లో ఒక దగ్గర తీసుకోవాలని ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి వైద్యానికి ఈరోజు ఏరియా హాస్పిటల్ మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఫౌండేషన్ వేయించారు. టీఎన్జే విలేజ్, మా సొంత విలేజ్, మాజీ ముఖ్యమంత్రి విలేజ్ బాలు ఆయన కాస్య విగ్రహానికి ఇనాగ్రేషన్కి వస్తే అక్కడ కమిట్మెంట్ చేయించుకొని ఆయనతో ఫౌండేషన్ వేయించి కట్టడం జరిగింది. తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్ల రూపాయలతోటి ఇంతకుముందున్న ఆర్ఎస్సీ సెంటర్ను డిస్మెంటల్ చేసి నడిపెట్టడం జరిగింది. అతి తొందరలోనే ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేయబోతాము. ఇంకా ఇక్కడ సాల్వమని ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి?
ఇక్కడ పరిష్కారం కానీ సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయా? వాటి కోసం మీరు భవిష్యత్తులో ఏ విధంగా పోరాటం? ఇంకొకటి పరిష్కారము, జనాభా పెరుగుతూ ఉంది, మన కాన్సెన్స్ పెరుగుతూ ఉన్నది, సమస్యలు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, డ్రైన్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రజల ద్వారా, ప్రజా నాయకుల ద్వారా అవన్నీ సేకరించి పరిష్కరించే మార్గంలో తప్పకుండా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. తెలుసుకున్నాం కదా మహిపాల్ రెడ్డి గారి గురించి. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.